హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను కోయికడే బీచ్ దగ్గర. ఈ కోయికడే బీచ్ దగ్గర నుంచి ఈరోజు మనం వాయనాడ్కి బస్సులో జర్నీ చేయబోతున్నాం. బస్ జర్నీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఘాట్ రోడ్డు, డిఫరెంట్ ప్లాంటేషన్స్ అన్నీ చూడబోతున్నాం. అలాగే వాయనాడ్లోకి వెళ్ళి వాయనాడ్ ప్లేసెస్ కూడా ఈరోజు కవర్ చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియోలో కవర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వీడియో పట్టచ్చు, అది నేను చెప్పలేను. కానీ సో ఇప్పుడైతే మనం వాయనాడ్కి వెళ్ళిపోదాం. బస్ జర్నీ చాలా చాలా బాగుంటుంది. దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసేయండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి వాయనాడ్ 84 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏ మాత్రం లేట్ చేయకుండా బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇంకోసారి చెప్తాను, ఈ కోయికడే బీచ్లో అస్సలు అలలు లేవండి. అలలు లేని బీచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఒకసారి చూపించేస్తాను, చూపించేసి మనం బస్ స్టాండ్కి బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి 2.3 కిలోమీటర్స్ కోయికడే బస్ స్టాండ్ ఉంది. అక్కడికి వెళ్ళి 84 కిలోమీటర్స్ ఇప్పుడు మనం బస్ జర్నీ చేయబోతున్నాం. మా నెల్లూరు, కావలి ఈ మధ్యలో బీచెస్ ఉన్నాయి. అటుపక్క రామాయపట్నం బీచ్, ఏదైనా కానీ ఏక తెగసి పడుతుంటాయి అలలు. ఇక్కడ చూడండి, సముద్రం లాగా ఉందా? మా ఊరు పక్కన ఏదో చెరువు లాగా ఉంది. అదిగో పెద్ద అల అంటే అది ఇది అలా. ఈ వాటర్ కూడా బ్లాక్గా ఉన్నాయి. దానికి రీజను అదిగో అక్కడి నుంచే కాదు, ఈ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వీటిలోకే వదిలేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. అంటే డ్రైనేజ్ వదిలినంత మాత్రాన ఈ వాటర్ నల్ల వాటర్గా మారిపోద్దా అని అంటే నేను చెప్పలేను. కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వాళ్ళు బ్యాచిలర్స్ ఇక్కడికి వస్తే ఎందుకండి వేలకు వేలు డబ్బులు తగలేయడం? అంటే బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చారనుకోండి, మనమే రూమ్లో ఉండేది లేదు, పెట్టేది లేదు. అందుకని హ్యాపీగా డార్మేటరీ తీసుకోవడం మంచిది. ఈ బిగ్ బజార్ మార్కెట్లో కుక్కలు చూడండి ఎలా తిరుగుతున్నాయో. వీటికి ఏం వస్తుంది ఇక్కడ? కందిపప్పు, ఆనియన్స్ ఇవి ఉండే చోట్ల. అటు బీచ్లోకి వెళ్తే చేపలన్నా ఉంటాయి. చాలే నన్ను గరవకండి. ఒకవేళ మన తెలుగు వాళ్ళు కోయికడేకి వచ్చినప్పుడు బడ్జెట్లో ఎక్కడ స్టే చేయాలి అనే విషయానికి వస్తే, ఇక్కడ ఈజీ స్టే అని చెప్పి ఒక హాస్టల్ ఉందండి. డార్మేటరీ ఉంటుంది. 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చూపిస్తా పదండి. ఇదిగోండి, ఇక్కడ బోర్డు ఉంది కదా, ఈజీ స్టే రూమ్స్ అండ్ డార్మేటరీ. ఆ కొంచెం ముందుకెళ్తే ఏంటంటే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 500 మీటర్సే. అక్కడి నుంచి ఇలా వస్తే ఇదిగో ఒక గల్లీ. ఆ గల్లీలో అక్కడ చూశారు కదా, ఈజీ స్టే రూమ్స్ అండ్ డార్మేటరీ. సో ఎవరైనా మన వాళ్ళు ఇక్కడికి వస్తే మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే 300-350 రూపాయలు అయిపోద్ది స్టే అనేది. ఇప్పుడే కోయికడే కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసానండి. సో ఇంక మనం బస్ చూసుకొని వాయనాడ్కి మన జర్నీ స్టార్ట్ చేసేయడం. కోయికడే అన్న కాలికట్ అన్న ఒకటే. సరే, ఇప్పుడు మీకు బస్ స్టాండ్ చూపిస్తాను. బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోయేసి మనం వాయనాడ్కి మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఇదే కోయికడే బస్ స్టాండ్, ఐ మీన్ కాలికట్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ చాలా పెద్దదండి బాబు. ఓహో, బాగుంది కదా. చూడండి, అన్నీ ఎండలో కాకుండా నీళ్ళలో ఉన్నాయి బస్సులు. ప్లాట్ఫామ్స్ మొత్తం నీళ్ళలోనే. అదిగో బస్సు వస్తుంది చూడండి ఒకటి. ఏం స్పీడ్ వస్తుందిరా నాయన. నేను కాలికట్ బస్ స్టాండ్లో కండక్టర్ని బస్సు అడిగి బస్సు ఎక్కిన తర్వాత, అంటే నేను వాయనాడ్ వెళ్ళాలి అని అంటే కండక్టర్ ఏం చెప్పాడంటే, వాయనాడ్ అనేది డిస్టిక్, దాంట్లో మీరు ఏ బస్ స్టాండ్కి వెళ్ళాలి అని అడిగాడు. అంటే నాకు అస్సలు ఐడియా లేదు. ఏ బస్ స్టాండ్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు ఉండేసి మేజర్ బస్ స్టాండ్స్ వైత్రి, కల్పేట, మన్వంతవాడి, సుల్తాన్ బాత్రి అని చెప్పేసి అని అన్నారు. నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని ఓకే కల్పేట అయితే మనకు కొంచెం అన్నిటికీ దగ్గరగా ఉంది అని చూసుకొని కల్పేట వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు బస్ ఎక్కించారనమాట. మనకి మలయాళం రాదు కదా, అందుకే వాళ్ళు బస్సు ఎక్కించారు. బస్సు బయటికి వచ్చి స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఎక్సైటింగ్గా ఉన్నా. ఎందుకంటే అసలు నేను డిఫరెంట్ ప్లాంటేషన్స్ చూస్తాను, అలాగే ఘాట్ రోడ్స్ చూస్తాను. 9 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి వాయనాడ్ ఘాట్స్లో అని చెప్పేసి నేనైతే ఎక్సైటింగ్గా ఉన్నాను. అలా ఎక్సైట్మెంట్ హోల్డ్ చేసుకుంటూ 40 కిలోమీటర్లు వెళ్ళింది. 40 కిలోమీటర్ల వరకు కూడా బస్కి ఘాట్ రోడ్ తగల. 40 కిలోమీటర్ల తర్వాత అక్కడ ఒక ఊరు వస్తుంది అనమాట. దాని పేరు ఆదివారం అంటారో అక్కడ ఆదివారం అని అంటారో నాకు తెలియదు, కానీ బస్సులో అయితే మాత్రం ఆదివారం అని అన్నారు. ఊరి పేరు ఆదివారం. ఆదివారం నుంచి మనకు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా సూపర్ అంటే సూపర్. ఎందుకంటే
9 హెయిర్ పిన్ బెండ్స్ మనకి క్లియర్గా హెయిర్ పిన్ బెండ్ 1, హెయిర్ పిన్ బెండ్ 2 అని చెప్పేసి రాసుంటారు ఆ ఘాట్ రోడ్లో. ఆ ఘాట్ రోడ్లో బస్సు వెళ్తున్నాను సేపు ఒక 20 కిలోమీటర్స్ యాక్చువల్గా జర్నీ చేసేది బస్సు. ఆదివారం నుంచి లక్కిడి వ్యూ పాయింట్ అని ఉంటుంది, Y3 బస్ స్టాండ్కి యువతల ఒక 20 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఆ 20 కిలోమీటర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ఈ జర్నీ మాత్రం. ఒకవేళ మీరు బస్సులో వెళ్ళేటప్పుడు ఛాన్స్ దొరికితే కిటికీ సైడ్ కూర్చోడానికే ట్రై చేయండి. కానీ నేను ముందు చెప్పాను కదా 40 కిలోమీటర్లు అని చెప్పేసి, 40 కిలోమీటర్లు ప్రతి ఒక్క ఇంట్లో కూడా డిఫరెంట్ ట్రీస్, ప్లాంటేషన్స్, కొన్ని తోటలు, ఇటువంటివన్నీ కూడా బాగా అనిపిస్తాయి. ఈ 20 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో కూడా డిఫరెంట్ ప్లాంటేషన్స్ నిజంగా చాలా బాగా అనిపిస్తాయి. మనకి టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ అన్నీ కనిపిస్తాయి. బాగుంటుంది జర్నీ అయితే, చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు, నేను కూడా ఎంజాయ్ చేశాను. కొన్ని హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు ఏంటంటే బస్సులు కూడా క్రాస్ చేయలేకపోవడం, ఎదురుగా వచ్చే వాటికి కానీ లేకపోతే వెళ్ళే వాటికి కానీ కొంచెం ఇబ్బంది కలగడం అటువంటివి జరిగాయి. చూడండి ఇక్కడ లారీ చూడండి, ఒక పెద్ద లోడ్ వేసుకొని వెళ్తూ ఉంది. కానీ ఈ బస్సు ఉండేసి ఒక 15 నిమిషాల నుంచి హారన్ కొడతానే ఉంది. కానీ కుదరట్లా, వాడికి సైడ్ ఇవ్వడానికి కుదరట్లా, వీడి సైడ్ తీసుకోవడానికి కుదరట్లా. అలా ఉందన్నమాట రోడ్డు. ఈ ఘాట్ రోడ్స్ అన్నీ కూడా కొంచెం రిస్కీగా ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో కొండ చర్యలు విరిగి పడడం, ఆ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా ఉంటానే ఉంటాయి. నేను అంతకుముందు గూగుల్లో చూసినప్పుడు 84 కిలోమీటర్లు చూపించింది. కాకపోతే కల్పెట్టా బస్ స్టాండ్ అని చెప్పాను కదా వాయనాడ్లో, ఆ కల్పెట్టా బస్ స్టాండ్కి మాత్రం 67 or 68 కిలోమీటర్స్ అయితే చూపించింది. మొత్తం ఒక 70 కిలోమీటర్ల లోపలే కల్పెట్టా అయితే. బస్ టికెట్ వచ్చేసి 94 రూపాయలు తీసుకున్నారు. ఒకవేళ మైసూరు ఆ ఏరియా నుంచి వస్తే మాత్రం మధ్యలో బండిపుర ఫారెస్ట్ ఆ ఏరియా తగులుతుంది. నిజంగా జర్నీ కూడా చాలా బాగుంటుంది ఆ ఏరియాలో. సో వాయనాడ్కి జర్నీ అనేది మీరు మైసూరు నుంచి వచ్చినా లేకపోతే కాలికట్ నుంచి వచ్చినా ఎటు నుంచి వచ్చినా కానీ జర్నీ చాలా బాగుంటుంది. ఈ బస్ జర్నీ మీకు ఎలా అనిపించింది? ఈ బస్ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వాయనాడ్లో ఉన్న కల్పటా బస్ స్టాండ్లో ఉన్నా. ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళేసి మనం ఏదైనా హాస్టల్ అది చూసుకొని ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీట్గా కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వాయనాడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సరే, వాయనాడ్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది నెక్స్ట్ వీడియో నుంచి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వాయనాడ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, వీడియోని ఎండ్ చేసే ముందు కల్పటా బస్ స్టాండ్ చూపిస్తా ఉన్నాను మీకు. చాలా బాగుంది. ఇదే కల్పటా బస్ స్టాండ్. వాయనాడ్లో చాలా బస్ స్టాండ్లు ఉంటాయి, అందులో ఇది కూడా ఒక మేజర్ బస్ స్టాండే. సో ఓకే, ఇక్కడ హాస్టల్స్ ఏదైనా ముందు మనం హాస్టల్లో దిగేయాలి. సో ఇప్పుడు మనం బస్ స్టాండ్ నుంచి బయటికి వెళ్ళిపోదాం. నుంచి వచ్చే వాయనాడ్ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు దానికంటే ముందు ఈ వీడియో గట్టిగా లైక్ చేయండి, ఓకేనా?